చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన గద్దరన్న 75వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీలో పరిధిలోని గద్దరన్న చౌరస్తాలో విగ్రహావిష్కరణ సందర్భంగా అందరూ కూడా తండోపతండాలుగా రావడం జరుగుతుంది. ఎందుకంటే గద్దర్ యాదిలో ఈ గతంలో ఉద్యమ స్ఫూర్తిగా ఉన్నటువంటి గద్దరన్న యాదిలో అందరూ కూడా వచ్చి ఆయనకు నివాళులర్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మొగులయ్య ఉన్నారు. గద్దరన్నతో కలిసి ఆటపాటలతో ఆడినటువంటి మొగులయ్యతో ఉన్నాం. చెప్పండి, ఎట్లా ఉంది అనుభూతి గద్దరన్నతో? గద్దరన్నతో అనుభూతి అంటే మాకు 20-35 ఏళ్ళ అనుభవంతో చాలా అనుభవం ఉంది కాబట్టి ఇంకా మాకు గద్దరన్నను కాల్చినప్పుడు కూడా అక్కడ మేము ట్యాంక్ బండకి వెళ్ళి హైదరాబాద్ లోపల అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ జయంతి రోజు మొత్తం పాటలు పాడి అంబేద్కర్ విగ్రహం దగ్గర పాటలు పాడి ఉత్సాహపరిచి ప్రజలను అన్న ఒక గద్దర్ చనిపోతే వందలాది మంది గద్దర్లు స్టేజ్ పైన ఆడతాడని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఆ స్టేజ్ మీద ఆడి పాడి ప్రజలను ఉద్దేశపరిచి అన్న చావలేడు, అన్న మరణిస్తలేడు, అన్న మన గురించి బతుకుతాడు, తుపాకీ లెక్క కాదు, ఈ చంద్రబాబు నాయుడు కాల్పించిండు కానీ ఒకవేళ కాలిస్తే ఆ రోజే హెచ్చరించిన బిడ్డ నువ్వు కాల్ చేసినావు కానీ నేను తునుక నరికేసాను. అదే స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు హెచ్చరించదగింది. సివిల్ డ్రెస్సులు ఉన్న సిబిఐ లారా రాసుకోండి, ఏం రాసుకుంటారో రాసుకోండి బిడ్డ అని చెప్పి సవాల్ విసరడం జరిగింది. అందుకే ఇప్పుడు మొన్న గద్దరన్న చనిపోయినప్పుడు అంతకుముందు నాకు ఆపరేషన్ ఓపెన్ సర్జరీ అయింది కాబట్టి అంతకీయాలో ప్రాలుగొలలేను కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ గద్దరన్న విగ్రహాన్ని ఆపుతుర్రు అని చెప్పి నాకు మొన్న 28 తారీఖు నాడు నాకు తెలవడం జరిగింది. ఆ రోజు నాకు ఫుల్లు జ్వరము చలి, ఆ జ్వరములైనా కానీ నేను గద్దరన్న విగ్రహం దగ్గర రావాలి. సంతాప సభను వాళ్ళు అమర నిరారదీక్ష చేస్తున్నారు కాబట్టి ఆ నిరారదీక్ష ముందు నేను మందు ఆగి ఉరేసుకొని చచ్చినా సరే కానీ ఆ గద్దరన్న విగ్రహం ఆగకుండా నడవాలని చెప్పి నా ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు కూడా మా బలగంతో ఒక 100 మందితో నేను తీసుకొని మన గద్దరన్న దగ్గరికి రావడం జరిగింది. అదేవిధంగా ప్రజలతోని ఏ విధంగా ఏ పాట అయినా అంబేద్కర్ పాట అయినా కానీ గద్దర్ పాట అయినా కానీ నేను పాడగలిగి మన అన్న గురించి ఏదైనా పాడగలుగుతాను, ఆడగలుగుతాను. అంటే ఎటువంటి ఉద్యమ పాటలతో స్ఫూర్తిగా తీసుకొని మీరు ముందెళ్ళినారని చెప్పవచ్చు. బరాబరి అన్న చనిపోయినా కానీ ఆయన పాట చనిపోకుండా మేము బ్రతికిస్తాము, అన్నను బ్రతికిస్తాము. అలాగే అక్క విమలక్క వెన్నెలక్క మొన్న పోటీ చేయడం జరిగింది. అట్లాగే నేను పోయి అక్కను కలిసి మా వంతు సాయంగా అక్కకు కొన్ని డబ్బులు కూడా అందజేయడం జరిగింది. అక్క ఇది ఏదన్నా అనుకో, నీ పెట్రోల్ ఖర్చు అనుకో, ఏదన్నా అనుకో, నేను కూడా 2009లో పోటీ చేయడం జరిగింది. చాలా పైసలతో కూడుకుంది అక్క అన్న పేరు మీద. అట్లాగే బర్రెలక్క దగ్గరికి పోయి నేను ఆమె గద్దరన్న పేరు మీద ఒక 10,000 రూపాయలు కూడా బర్రెలక్కకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకెక్కడన్నా గద్దర్ పేరు మీద పాటలు పాడుతుంటే కూడా కొన్ని డబ్బులు కూడా సాయం చేయడం జరిగింది. ఈ అన్న గురించి ఏదైనా నా ప్రాణం అని ఈయనకి తయారున్నా నేను ఎక్కడైనా గద్దరన్న ఆశయం మీద పనిచేస్తా. గద్దరన్న గురించి నేను కూడా నా ఊర్లో విగ్రహం పెట్టాలనుకుంటున్నా. నా సంతగా ఓన్గా గద్దరన్న ట్యాచి పెట్టాలని నేను ఆలోచించుకొని అలా ముందు అడుగేయాలని చెప్తున్నాను. అంటే ఎటువంటి పాటలతో మీరు ముందుకెళ్లారు? అంటే గద్దరన్న పాటలు పాడినది ఏ పాట నచ్చింది నీకు? నారే నన్నా నారో నారే నారో నార నారా ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది నేస్తమారావా, దండుకు 70 సేతులు పుట్టాయి నేస్తమారావా, చెట్టుకు సేతులు బుట్టలు కట్టాయి నేస్తమారావా, ఆ బుట్టెల్లో భూసాముల బుర్రలు కట్టాము నేస్తమారావా, ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది నేస్తమారావా, దొంగ ఓట్లను చూసి దొంగలని చూసి నేస్తమారావా, మన భారత మాతకు ఏడుపు పుట్టింది నేస్తమారావా, ఏడ్సి తల్లి కానుపు కాసింది నేస్తమారావా. చివరగా గద్దర్ స్ఫూర్తిగా తీసుకున్నటువంటి మీరు అంటే ఏం చెప్తారు? రాబోయే తరానికి ఏం చెప్తారు? చివరగా రాబోయే తరానికి గద్దరన్న ఆశయం తీసుకొని ప్రతి ఊరికి పోయి అన్న ఆశయము ఖచ్చితంగా అన్న బ్రతికే ఉన్నాడు, అన్న ఆశయం మీద మేము ఎక్కడికైనా వెళ్ళి పాటలు పాడతాము, ఆటలు ఆడతాము.
ఇక్కడ నుంచి మొదలుకుంటే కాశ్మీర్, కన్యాకుమారి నుంచి ఆదిలాబాద్ ఎక్కడైనా అన్న గురించి పోయి పాటలు పాడతాం. ఎక్కడ మీటింగ్ ఉన్నా అక్కడ మేము పోయి అంతా అన్న గురించి ప్రచారం చేస్తాం. బరాబరి మేము అన్న అడుగు జాడలోనే నడుస్తాం. అంటే ఉద్యమ స్ఫూర్తితో ఉన్నటువంటి గద్దరన్న మా మనసుల్లో ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన చనిపోలేదని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ముందుకెళ్తాం. భవిష్యత్ తరాలకు సంబంధించి చూస్తే గ్రామాన కూడా గద్దరన్న విగ్రహాలు పెడుతూ ముందుకెళ్తామని చెప్పి ఒక సంగారెడ్డి జిల్లాకు చెందిన గద్దరన్న అభిమాని కళాకారుడు మొగలయ్య చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.